ఏపీ పార్టీలు ఎట్ బీసీ జప్, వైసీపీ టీడీపీ అన్ని బీసీ రూటే, బీజేపీ వామపక్షాలు బేఖాతరు. ఇప్పటికే కొంత లాగేసుకున్న పార్టీలు. రాబోయే ఎన్నికల్లో పార్టీల గెలుపోవటంలో బీసీల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అందరూ అనుకుంటుంది. అందుకనే ఏ పార్టీ అయినా బీసీలకే టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బీసీలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టీడీపీ, జనసేన కూడా అదే బాటలో నడుస్తున్నాయి. తాజాగా ప్రకటించిన 99 మంది మొదటి జాబితాలో ఉత్తరాంధ్ర విషయం తీసుకుందాం. ఉత్తరాంధ్రలోని వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో 34 అసెంబ్లీ సీట్లున్నాయి. వీటిలో 2 పార్టీలు కలిపి 17 సీట్లను ప్రకటించాయి. ఈ 17 సీట్లలో జనసేన 2 అభ్యర్థులను ప్రకటించగా మిగిలిన 15 చోట్ల టీడీపీ ప్రకటించింది. జనసేన ప్రకటించిన 2 సీట్లు నెల్లిమర్లలో లోకం మాధవి, అనకాపల్లిలో కొనతాల రామకృష్ణులు, ఇద్దరూ బీసీలే. ఇక కొనతాల అయితే గవర సామాజిక వర్గం. ఇక టీడీపీ ప్రకటించిన 15 మంది అభ్యర్థులు 6 బీసీలే. బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన బెందాలం అశోక్ను ఇచ్చాపురంలో, ఆముదాల వలసలో కూన రవికుమార్ను, కొప్పుల వెలమలకు చెందిన అచ్చెన్నాయుడుకు టెక్కిలి టికెట్ ఇచ్చారు. విజయనగరం టికెట్ కొండపల్లి శ్రీనివాస్, బొబిల్లో బేబీ నాయనకు కూడా టికెట్ దక్కింది. విశాఖ పశ్చిమ సీటును గవర సామాజిక వర్గానికి చెందిన గణబాబు, నర్సీపట్నంలో కొప్పుల వెలమైన చింతకాల అయ్యన్న పాత్రుడు పోటీ చేయబోతున్నారు. ఏ విధంగా చూసుకున్నా రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక మాక్సిమం సామాజిక సమీకరణల మీదే ఆధారపడుతుందని అర్థమవుతుంది. వైసీపీ, టీడీపీనే కాదు, ఏ పార్టీ గెలుపు రేసులో ఉండాలని అనుకున్నా సామాజిక వర్గాల సమతూకాన్ని పాటించక వేరే దారి లేదు. కాకపోతే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే బీసీల్లోనే వివిధ సామాజిక వర్గాలకు చెందిన కీలక నేతలంతా ఎక్కువగా వైసీపీ, టీడీపీలో సర్దేసుకుంటారు. మిగిలిన అరాకొరా నేతలు జనసేన తరఫున పోటీ చేస్తే చేయొచ్చంతే. కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోతే నేతలను కూడా ఇదే పద్ధతిలో ఎంపిక చేసినా వాళ్ళ ప్రభావం దాదాపు శూన్యమని అనుకోవాలి. ఇక బీజేపీ వామపక్షాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.